రాబోయి చందమామ. లేదండి, నాకెందుకు రుద్రాణి మీద అనుమానంగా ఉంది. తను కావాలనే ఇక్కడికొచ్చి ఆ శుభలేఖ మనకిచ్చింది. ఆ పెళ్లి ఎంతవరకు నిజమనేది నాకు అనుమానంగానే ఉంది. ఇందులో అనుమానించాల్సిన అవసరం ఏం లేదు చంద్రిక. తను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా అది మనకు అనవసరమైన విషయం. వచ్చి మనకి శుభలేఖ ఇచ్చింది. ఇచ్చినా మనం వెళ్ళేది లేదు, ఇవ్వకపోయినా మనం వెళ్ళేది లేదు. తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏంటి మీరింకా రుద్రాణి గురించే ఆలోచిస్తున్నారా? అవునమ్మా, రుద్రాణిలో అంత మార్పు చూసేసరికి చంద్రిక తనను నమ్మలేకపోతుంది. చంద్రికే కాదురా, నేను కూడా మార్పు నమ్మలేకపోతున్నాను. నాకు తెలిసి తనేదో ప్లాన్ చేస్తుందేమోనని అనుమానంగా ఉంది. ప్లాన్ చేసి ఏం చేస్తుందమ్మా? ఎదురు తిరిగితే ఆ వీరభద్రానికి పట్టిన గతే తనకి పడుతుంది. ఎన్నిసార్లు మనల్ని మోసం చేయాలని చూసిందో, కానీ ప్రతిసారి తనే దెబ్బతింటూ ఉంది. మన వైపు న్యాయం నిజాయితీ ఉన్నప్పుడు ఎవరి గురించి భయపడాల్సిన పని లేదమ్మా. చూడు భరత్, ఒక ఆడది మోసం చేస్తే మగాడు ముందు ఆవేశపడ్డా తర్వాత తన బాధలోంచి బయటకొచ్చే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆడపిల్ల అలా కాదు. తను కోరుకున్న మనిషి తనకు దక్కలేదు అంటే ఆ బాధ తనకి జీవితాంతం వెంటపడుతూనే ఉంటుంది. ఎప్పుడు అవకాశం దొరికినా దానికి రివెంజ్ తీర్చుకోవాలనే చూస్తూ ఉంటుంది. అందులోనూ రుద్రాణి లాంటి మనిషితోటి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత అవమానం జరిగినా పనిగట్టుకుని ఇక్కడికొచ్చి తనకి పెళ్లి జరుగుతుందని రమ్మని చెప్పింది అంటే దాని వెనకాల ఏదో ఒక ప్లాన్ చేస్తుందేమోనని నాకు కూడా అనుమానంగానే ఉంది. నిజంగా తను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే పెళ్లి చేసుకొని అతన్ని తీసుకొచ్చి చూపించొచ్చు. అదంతా ఏమీ లేకుండా ఒక కార్డు తీసుకొచ్చి చూపించి అది కూడా 2 రోజుల్లో పెళ్లి అని చెప్తోంది. తన మాటలు, తన ప్రవర్తన నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకైనా మంచిది మీరు కొంచెం అలర్ట్గా ఉండడం మంచిది. వాడొక్కడే కాదు, మనందరం అలర్ట్గా ఉండాలి. మళ్ళీ ఆ రుద్రాణిని పొరపాటున కూడా ఇంట్లోకి రానివ్వకూడదు. కట్టుదిట్టం చేయాలి. అర్థమైందా? సరేనమ్మా, మీరందరూ చెప్తున్నారు కాబట్టి నేను కూడా కొంచెం అలర్ట్గా ఉంటాను. తన ప్రవర్తన మార్చుకుందా సరే, లేదంటే తనకి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. ఈసారి ఆడపిల్ల అనే జాలి కూడా చూపించను. ఏంటిది? చెప్పా కదా, మన సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్. ఏం చెప్తా ఉన్నావు? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే సమస్య మొత్తం పరిష్కారం అయిపోతుందా? నాకైతే అర్థం కావట్లేదు. అప్పుడేం చెప్పినావు? నాకు భరత్ని పెళ్లి చేసుకోవడం తప్ప మరో ఆలోచన లేదని చెప్పినావా లేదా? మరిప్పుడేంది? వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటుండావు. ఇట్లయితే నీ పగ సల్లారేదెప్పుడు? మనం అనుకున్నది సాధించేదెప్పుడు? రెండింటికి ఒకటే ముహూర్తం. ఇటు నా పెళ్లి, అటు భరత్ చావు. 2 ఒకేసారి జరిగిపోవాలి. చూడమ్మీ, అసలు నువ్వేం చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఏం చెప్పినా కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? కరెక్ట్గా 10 గంటల 40 నిమిషాలకి నా పెళ్లి. నా మెళ్ళో తాళిపడే టైంకి అక్కడ భరత్ చచ్చిపోవాలి. నేను ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంచాను. నేను చెప్పిన ప్లాన్ని నువ్వు అమలు చేయాలి. అదొక్కటే నువ్వు చేయాల్సింది. అది సరే గాని
ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకోబోయేది ఎవరిని? ఆ అబ్బాయి ఎవరు? ఆ వివరాలన్నీ నీకెందుకు? ఏందమ్మా ఇది? మనిద్దరం కలిసి ఒక పని చేస్తా ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకోకపోతే ఎట్టా? నువ్వేమో ఆడ భరత్ను చంపమంటా ఉండావు, ఈయనేమో పెళ్లి చేసుకుంటా అంటా ఉండావు. నేను భరత్ గారిని చంపేసినాక నువ్వు పెళ్లి చేసుకున్నోడితో ఎటైనా వెళ్ళిపోయినావనుకో, నా గతి ఏం గాను? నన్నేదో శిక్ష నుంచి తప్పిస్తావని నేను నీతోని చేతులు కలిపితే నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎట్టా? ఉన్న కేసు సరిపోదన్నట్టు ఆ భరత్ గారిని చంపిన కేసు కూడా నా మీద పడిపోతే నాకు ఉరిశిక్ష పడదా? అవన్నీ ఏం ఆలోచించకు, నేను చెప్తున్నాను కదా, నీకు ఏ ప్రాబ్లం రాదు. నేను ఆల్రెడీ అన్ని ప్లాన్ చేసి పెట్టాను. ఈ పెళ్లి కూడా నా ప్లాన్లో భాగమే. అర్థమైందా? ఆ పెళ్లి కొడుకెవరు ఏంటి వివరాలేవి నువ్వేమీ అడగద్దు. నేను చెప్పినట్టుగా చెయ్యి. అర్థమైందా? భరత్ శనివారం ఖచ్చితంగా ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరకు వస్తాడు. అక్కడే ఎక్కువసేపు గడుపుతాడు. కాబట్టి మనం అనుకున్నట్టుగా ఆ ప్లేస్లోనే స్పాట్ అరేంజ్ చెయ్యి. అర్థమైందా? ఏమో నమ్మి, నేనైతే నిన్నే నమ్మిండాను. ఒకసారి నిన్ను నమ్మి దెబ్బతినుండాను. ఇంకోసారి నన్నైతే మోసం చేయవు కదా. అట్లా ఏదైనా మోసం జరిగినదంటే నాకు ఉరిశిక్షనే పడినా పర్వాలేదు, నేను ఎంతకైనా దిగిస్తాను. చూడండి వీరభద్రం గారు, మీకు నా గురించి తెలుసు, నాకు మీ గురించి తెలుసు. మన ఇద్దరి కామన్ శత్రువు భరత్ కాబట్టి ఆ భరత్ని లేపేయడానికి ప్లాన్ చేసుకున్నాను. అందుకు నేను మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తెలిసి తెలిసి మీరు దొరికితే నేను కూడా దొరికిపోయినట్టే కదా. కాబట్టి మిమ్మల్ని సేవ్ చేసే బాధ్యత నాది. మీరైతే వెంటనే ఆ బిల్డింగ్ దగ్గర భరత్ని లేపేయడానికి ప్లాన్ చేయండి. సరే, అట్నే చేస్తా. భరత్, ఆడదాన్ని అవమానించిన మగాడు ఎక్కడా సుఖపడ్డట్టు చరిత్రలోనే లేదు. కోరొచ్చిన ఆడదాన్ని కాదు పొమ్మన్నావు. బయటికి పంపించే ముందు నువ్వు అనరాని మాటలని నువ్వు చాలా హర్ట్ చేశావు. దానికి ఫలితం నువ్వు తొందరలోనే అనుభవించబోతున్నావు. నువ్వొక్కడివే కాదు, నీతో పాటు నీ భార్య, నీ కూతురు, నీ తల్లి, ఆ కుటుంబం మొత్తం నీ గురించి కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. ఏంటి నీర్జా, నువ్వు చెప్తుంది నిజమా? అవునండి, నిజమే. రుద్రాణి చెప్తోంది అబద్ధం కాదు. నిజంగానే పెళ్లికి రెడీ అయిపోయింది. పంతులు గారితో కూడా మాట్లాడింది. అది సరే, ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు? ఏమోనండి, ఆ వివరాలేవీ తెలీదు. ఎంత అడిగినా చెప్పడం లేదు. అసలు పెళ్లి ఎక్కడ అంటే అది కూడా చెప్పడం లేదు. మీరు శుభలేఖ చూసారా? అందులో ఎక్కడ పెళ్లి అని ఏమైనా రాసిందా? ఏమో నీర్జా, నాకు తెలీదు. అసలు ఆ శుభలేఖ చూడకుండానే చించి అవతల పారేశాను. ఏమోనండి, మొత్తానికైతే పెళ్లి ఏర్పాట్లయితే ఇక్కడ జరిగిపోతున్నాయి. మీకు పెళ్లి అని అబద్ధం చెప్తుందేమో, వెనకాతలేమైనా డ్రామా చేస్తుందేమో అని అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తుంటే అంతా నిజమే అనిపిస్తోంది. అసలు ఉన్నట్టుండి రుద్రాణిలో ఇంత చేంజ్ ఏంటో నాకేదో అనుమానంగా ఉంది నీర్జా. ఎన్నిసార్లు కొట్టినా తిట్టినా ఫీల్ అవ్వని మనిషి ఈరోజు ఉన్నట్టుండి వేరే కుర్రాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటసలు? అది కూడా ఆ అబ్బాయి ఎవరో ఏంటో కూడా వివరాలు చెప్పకుండా ఇంత హడావుడిగా పెళ్లి చేసుకోవడం ఏంటి? దీని వెనకాల ఏదైనా కుట్రుందంటావా? నాకు అదే అర్థం కావడం లేదండి. నేను కూడా భరత్ వెంట ఎందుకు పడతావు, వేరే అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా అని చాలాసార్లు చెప్పాను. చెప్పిన ప్రతిసారి నా చెంప పగిలింది, కానీ తన నిర్ణయం మాత్రం మారలేదు. కానీ ఇప్పుడు మాత్రం అసలేవీ చెప్పకుండా తనంతట తానే ఎవరినో చూసుకొని పెళ్లి చేసుకుంటాను అంటుంది.
మరతను ఎవరో ఏంటో ఇంత అర్జెంటుగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటో నాకేదో అనుమానంగానే ఉంది. పైగా మిమ్మల్ని కూడా పెళ్లికి పిలిచింది అంటే ఏదో చేయబోతుందని మాత్రం అర్థం అవుతుందండి. ఎందుకైనా మంచిది కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. నీరజా, రుద్రాణి వస్తుంది, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. నీరజా, రండి మేడం, రండి. ఎవరితో మాట్లాడుతున్నావు? ఊరుకోండి మేడం, నాకు ఫోన్ చేసి మాట్లాడే వాళ్ళు ఎవరు? నేను నిన్ను నమ్మనే. నువ్వు బాగా కంత్రి. నువ్వు ఎవరెవరితో మాట్లాడతావో ఏంటో నాకు బాగా తెలుసులే. చెప్పు, నువ్వు మాట్లాడింది ఇప్పుడు ఎవరితోటి? ఆ చంద్రికతోనే కదా? ఏం మాట్లాడుతున్నారు మేడం? కావాలంటే నా ఫోన్ చూసుకోండి. నాకు తెలుసు నీరజా, నువ్వు అంత ధైర్యంగా ఫోన్ ఇస్తున్నావంటే ఆల్రెడీ అందులో నెంబర్ డిలీట్ చేసేసే ఉంటావు. నీ ఎత్తులు నాకు ఆ మాత్రం తెలీదా? అమ్మా బతికించింది. నిజమే కదా అని చూసుంటే దొరికిపోయేదాన్ని. దీని ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా నాకు ఒక్కోసారి మంచి చేస్తుంది. అయినా ఇంత అనుమానం ఏంటి మేడం? ఒకవేళ నేను చంద్రికతోనో లేకపోతే ఆ మీనాక్షి గారితోనో మాట్లాడానే అనుకోండి, మీకొచ్చే నష్టం ఏంటి? మీరెలాగూ మీరు అనుకున్న వాడితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇంకా నేనెవరితో మాట్లాడితే ఏముంది? నేనేమన్నా మీ పెళ్లి ఆపుతానా? లేకపోతే ఆ చంద్రిక మీనాక్షి వాళ్ళు వచ్చేవన్నా మీ పెళ్లి ఆపుతారా? అందరూ మీ పెళ్లి జరగాలని కోరుకునే వాళ్లే కానీ ఆగిపోవాలని ఎవరు కోరుకుంటారు? ఇంకా మీరు మా మీద అనుమానపడితే ఎలా చెప్పండి? నువ్వు బాగా మాటలు నేర్చావు నీరజా. మీ పక్కనుంటే మాటలు కాకపోతే ఏం నేర్చుకుంటాను? ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారు? ఇదిగో డబ్బులు. ఈ డబ్బులు తీసుకెళ్లి పెళ్లికి నీకేమేం కావాలో మొత్తం కొనుక్కో. అర్థమైందా? చీరలే కొనుక్కుంటావో లేదంటే నగలే కొనుక్కుంటావో నీ ఇష్టం. తీసుకో. ఏంటి మేడం, ఇదంతా నిజమే? నేను నమ్మలేకపోతున్నాను. చూడు నీరజా, నాకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది నువ్వే. నాకు శత్రువులు ఎవరైనా ఉన్నారా అంటే అది కూడా నువ్వే. అన్నీ నువ్వే అయినప్పుడు నీకు ఈ మాత్రం చేయకపోతే ఎలా చెప్పు? నీకేవేం కావాలో నిర్మోహమాటంగా వెళ్ళి తెచ్చుకో. అర్థమైందా? నేను మళ్ళీ కలవను. బయటికి వెళ్తున్నాను. వెళ్తూ వెళ్తూ కీస్ ఇచ్చేసి వెళ్ళిపోతాను. అర్థమైందా? అంటే మరి నేను మీ పెళ్లికి రావద్దా? అబ్బా నీరజా, నువ్వు వస్తావు. నువ్వు ఎప్పుడు రావాలో ఎలా రావాలో నేను డిసైడ్ చేస్తాను కదా. అర్థమైందా? నువ్వు వెళ్ళి షాపింగ్ చేసుకో. వామ్మో, ఇదేదో పెద్ద ప్లాన్లోనే ఉంది. నేను కూడా లాస్ట్ మినిట్ వరకు అక్కడికి రావద్దు, రాకుండా ఆపుతుంది అంటే ఏదో ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు నన్ను షాపింగ్కి పంపించడం వెనక కూడా ఏదో కుట్ర ఉండే ఉంటుంది. ఎందుకైనా మంచిది, దీన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అయ్యో, ఏంటి చంద్రిక, ఏంటలా శబ్దం వచ్చింది? ఏం లేదు తయ్యా, ఏదో వెతుకుతుంటే కింద పడ్డాయి. ఏంటివన్నీ? ఏమో, నాకు కూడా అర్థం కావడం లేదు. ఏంటండి ఇవి? ఏదో కొత్త బిల్డింగ్ ప్లాన్ లా ఉంది. ఏంటివన్నీ? ఓ మై గాడ్, మీ కంట పడిందా? ఏంట్రా ఇది? మా కంట పడింది అని ఎందుకంత ఫీల్ అయిపోతున్నావు? ఏంట్రా ఇవి? ఏంటండి ఇవి? హా? అమ్మా,
ఏం లేదమ్మా, కొత్తగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయిస్తున్నాను. దాని తాలూకా డాక్యుమెంట్స్ అండ్ ఫొటోస్. ఏంటి, కొత్తగా ఇల్లు కట్టిస్తున్నారా? మరి మాకు చెప్పనే లేదు. అదేంట్రా, కొత్తగా ఇల్లు తీసుకుంటే కనీసం ఇంట్లో చెప్పవా? ఏం లేదమ్మా, అంతా పూర్తయ్యాక ఇల్లు చూపించి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని మీ దగ్గర దాచాను. బాగుందిరా. నువ్విట్లా సర్ప్రైజ్ చేయడానికి చిన్న చిన్న విషయాలైతే పర్వాలేదు, కానీ ఏకంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ సర్ప్రైజ్ చేయడం ఏంట్రా? అయినా ఇప్పుడు మనకి ఇల్లుంది కదండి, మళ్ళీ ఇంకొక బిల్డింగ్ ఎందుకు? అది నీ పేరున నీ కోసం తీసుకున్నాను, చంద్రికా విల్లా. అర్థమైందా? తీసుకోవడం మంచిదేరా, కానీ ఇలా దాచిపెట్టడం ఎందుకు అని. అమ్మా, చంద్రిక కోసం ఒక ప్రేమ కానుకలాగా దాన్ని కట్టించి చూపిద్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండా ఇలా బయటపడిపోయింది. మీ దగ్గరికి దాచడం ఎందుకు? అది దాదాపు 70% పూర్తయిపోయింది. మిగతాదంతా కంప్లీట్ అయిపోయాక కీస్ తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను, అప్పుడు చూడండి. అంటే అప్పటి వరకు మీరు చూపించరా? భలే వాళ్ళే. అదంతా ఏం కుదరదు. వెంటనే మేము ఆ బిల్డింగ్ చూడాలి. రేపే వెళ్దాం. అరే, అది కాదు చంద్రిక, అంతా ఫినిష్ అయ్యాక అప్పుడు చూపిస్తే అది సూపర్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఏంట్రా నువ్వు? అంతా అయిపోయాక చూపిస్తావు, ఆ తర్వాత ఏమైనా చేంజెస్ చెప్పావనుకో, అప్పుడు మళ్ళీ పనంతా తిరిగి మొదలు పెడతావా? అవునండి, ఇల్లు అనేది మన టేస్ట్కి తగ్గట్టు కట్టించుకోవాలి. మీరు ఏదో కట్టించేస్తారనుకోండి, నేను మళ్ళీ అలా కాదు ఇలా కాదు అని, ఇలా ఉండాలి అలా ఉండాలి అని అన్నాననుకోండి, మళ్ళీ మీకు కోపం వస్తుంది. కాబట్టి అదేదో మాకు ముందుగానే చూపిస్తే మాకు కావాల్సినట్టుగా చేయించుకుంటాం కదా. ఇందుకే మీకు చూపించకుండా మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇదిగో నా టైం బాగాలేక మొత్తం బయటపడిపోయింది. మీరు భలే చెప్తారులేండి. అయినా మనిద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండొద్దని మీరు మొన్ననే కదా చెప్పారు. అలాంటప్పుడు మరి విషయం ఎందుకు దాచారు నా దగ్గర? అమ్మా లాయర్ గారు, మీతో వాదించడం నా వల్ల కాదు. సరే, ఎలాగో బయటపడిపోయిందిగా, రేపొద్దునే వెళ్దాం, సరేనా? అది ఎస్, అలా దారికొచ్చావు. ఒరే, కొన్ని ఇంట్లో భార్యకి తెలియకుండా దాచేయాల్సినవి ఉంటాయి, కొన్ని ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి చెప్పే చేయాలి. అందులో ఇలాంటి ఇల్లు కట్టుకునేటప్పుడు ముందు ఖచ్చితంగా భార్య సలహా తీసుకోవాలి. ఎందుకంటే పొద్దున లేస్తే ఇంట్లో అన్నీ చూసుకోవాల్సింది భార్యే కదరా. తన ఆలోచనలకు తగ్గట్టుగానే ఇల్లు కూడా కట్టించుకోవాలి. అర్థమైందా? అర్థమైందమ్మా, అర్థమైంది. నువ్వు ఎంత చెప్పినా నీ కోడలకే సపోర్ట్ చేస్తావు, నాకు బాగా అర్థమైంది. రేపొద్దునే తీసుకెళ్తాను, ఓకేనా? రెడీగా ఉండండి. చలో. ఏదేది ఒకసారి చూపించు. ఓ, బాగుంది పెద్దగా. చాలా బాగుంది కదా అత్తయ్య. ఇందులో ఏవేవి గదులు? చూడండి అత్తయ్య ఎలా ఉందో. ఓ,
హలో, నువ్వు చెప్పినట్టే ఈ బిల్డింగ్ కాడికొచ్చుండా. ఈడ అన్ని బాంబులు ఫిక్స్ చేసి ఉన్నాను. వెరీ గుడ్. ఎవరు చూడలేదు కదా? ఎవ్వరూ చూసేదానికి ఛాన్సే లేదు. ఆ భరత్గాడు వచ్చినాడంటే ఖచ్చితంగా చచ్చిపోతాడు.